పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HICC నోవోటల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్లోకి వెళితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. రాబోయే రోజులలో క్రికెట్ ప్రపంచానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టు దూరం అవుతుందా అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భారత్ బాటలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదంటూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తేల్చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నటువంటి ఇండియా ఇటీవల కాలంలో షేకాండ్ ఇవ్వకుండా అవమానించింది. ఇప్పుడు అదే బాటలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా నడిచేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి కారణం నిన్న పాకిస్తాన్ వైమానిక దాడులు చేయడం కాబూల్లో, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా ధీటుగా పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టించి దాడులు చేసేటువంటి ఘటనలు కూడా జరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ద్వైపాక్షిక సిరీస్లు రద్దు చేసుకోవాలని కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుందట. అలాగే ICC టోర్నమెంట్లో ఒకవేళ ఆడాల్సి వస్తే ఇది వరల్డ్ కప్లో కానీ, T20 వరల్డ్ కప్లో కానీ, ఇంకా ఛాంపియన్ ట్రోఫీ కానీ, ఇంకా ఇతరత్ర ఎలాంటి ఆసియా కప్ లాంటి టోర్నీలు కానీ ఇలాంటి మెగా ఈవెంట్లు ఆడాల్సి వస్తే మాత్రం భారత్ మాదిరిగానే షేకాండ్స్ ఇవ్వకుండా పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటువంటి విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ దేశం ఎప్పుడు కూడా వివాదాల్లోనే చిక్కుకుంటూ ఉంది. క్రికెట్ జట్టు కూడా ఆ దేశంలో విపరీతంగా ఉగ్రవాదులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఉన్న కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోయాయి. పక్క దేశమైనటువంటి మన ఇండియాతో కూడా వైరం పెట్టుకుంటుంది పాకిస్తాన్. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కూడా గెలికింది పాకిస్తాన్. అక్టోబర్ 9వ రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో అతిపెద్ద పేలుళ్లు జరిగాయి. ఈ సంఘటన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. దీనంతటికీ కారణం పాకిస్తాన్ వైమానిక దళమని తేలడంతో తీవ్ర ఆగ్రహంతో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ పేలుళ్ల నేపథ్యంలో పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు మరోసారి రాజుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇకపైన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక టోర్నమెంట్లు ఆడకూడదని నిర్ణయం తీసుకుంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే ICC టోర్నమెంట్లలో పాకిస్తాన్తో మ్యాచ్లు జరిగితే షేకాండ్ ఇవ్వకూడదని కూడా నిర్ణయం తీసుకుందట. ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి తాలిబాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుందట క్రికెట్ బోర్డు. ఇప్పటికే టీమిండియా కూడా పాకిస్తాన్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు షేకాండ్ ఇవ్వడం కూడా బంద్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన పూర్తిగా వారిని షేకాండ్ ఇవ్వకుండా అవమానించేటువంటి దిశగా ముందడుగు వేస్తుంది. దీంతో ప్రపంచ క్రికెట్ దేశాలు కూడా ఇప్పటికే ఎవరు కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఆసియా కప్లో దొంగిలించుకుపోయినటువంటి నక్వీ ఇంకా అక్కడ కప్పు ఇవ్వనీయకుండా ఏసియా కప్ని పూర్తిగా వారి చేతుల్లో పెట్టుకొని ఎవరు కూడా పర్మిషన్ లేకుండా దాన్ని తీసుకెళ్లొద్దని హుకుములు జారీ చేస్తున్నటువంటి సందర్భం కూడా ఏర్పడిందంట. ఈ నేపథ్యంలోనే మిగతా క్రికెట్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వ్యవహార శైలి, పాకిస్తాన్ మంత్రి, ఆసియా ఉన్నటువంటి చైర్మన్ ఉన్నాడు ఆసియా క్రికెట్కి ఆయన పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ బాటని పట్టింది. ఇంకా మిగతా జట్లు కూడా పాకిస్తాన్ వైఖరి ఈ రకంగానే ఉంటే పూర్తిగా క్రికెట్లోనే కాదు బయట కూడా పాకిస్తాన్ని ఎవరు కూడా దేకేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా పాకిస్తాన్ అంటేనే ఒక ఉగ్రవాద దేశం, అదొక చాలా చీప్ దేశం అనేలాగానే క్రియేట్ చేసుకుంటుంది పాకిస్తానే. దానంతటనే వారు చేసేటువంటి బిహేవియర్ కానీ, అబద్ధాలు కానీ, నోరు తెరిస్తే అబద్ధాలు కానీ, పక్క దేశాలకి వెళ్ళిస్తే బిచ్చమెత్తుకునేటువంటి పరిస్థితి, అప్పులు కావాలని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకి మరింత దిగజారుతూ పూర్తిగా పక్క దేశాలని, ఇతర దేశాలని గెలికి పూర్తిగా ఈ రకమైనటువంటి పరిస్థితుల కారణమవుతుంది. కాబట్టి పాకిస్తాన్ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కూడా క్రికెట్ బోర్డు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది.